హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. ఈరోజు మన రెసిపీ వామాకు బజ్జీలు. మీకు వామాకు చెట్టుని చూపిస్తాను. వామాకు చెట్టు ఎలా ఉందో చూడండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఈ లీవ్స్ని డైరెక్ట్గా కూడా తినేయొచ్చు. మేమైతే బజ్జీలు చేసుకుంటున్నాం. ఈ వామాకులు అన్నిటినీ తీసుకొని వాటర్లో వేసుకొని రబ్ చేస్తూ పోయేలాగా వాష్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వామాకులు అన్నీ కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండిలో 1/2 స్పూన్ సాల్ట్, తగినంత కారం, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ మనం బజ్జీల కోసం పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా లూజ్గా చేసుకోకూడదు. పిండి కొంచెం థిక్గా ఉంటేనే మన బజ్జీలు వస్తాయి. వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు వామాకును తీసుకొని పిండిలో ముంచి తీసి నూనెలో వేసుకోవాలి. ఆయిల్లో సరిపడే అన్ని బజ్జీలను వేసుకోవాలి. ఆయిల్లో వేయంగానే బజ్జీలు పొంగుతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను వేయించుకోవాలి. బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు తీసేద్దాం. సేమ్ ఇలాగే మిగిలిన బజ్జీలను కూడా చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.